హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నానమ్మ దగ్గరికి వెళ్తున్నాం. సో నానమ్మకి రాగి పిండి అట్టు కావాలంట. సో దానికోసం నేను మా చెల్లి వెళ్తున్నాం. సో ఇది మా ఊర్లో మెయిన్ స్ట్రీట్ అనమాట. ఇది నానమ్మ ఉండే ఇల్లు. సో మా చిన్నాన్నతో ఉంటుంది నానమ్మ. సో మా పిన్ని చనిపోయింది కాబట్టి మా చిన్నాన్న నానమ్మ ఉంటారు. సో ఇప్పుడు నానమ్మ కొంచెం నడవలేకుండా ఉంది కాబట్టి ఇంకొక పిన్ని నానమ్మ చూసుకుంటుంది. అది కాకుండా పని అమ్మాయి కూడా ఉందన్నమాట. అందువల్ల నానమ్మ వాళ్ళకి ఏమి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏది కూడా ఎడిట్ చేయలేదు నేను. సో యాజ్ ఇట్ ఈస్‌గా మాటలు అలాగే పెట్టేశాను. నేను ఊర్లో ఎలా మాట్లాడతానో అది కూడా మీరు చూడొచ్చు. ఇలా పట్టుకుంది ఎక్స్‌పర్ట్ అయిపోయింది. తాళపిండి రొట్టి చేయించిందని చెప్పువా అవో నాకు తవత పిండి రొట్టి కావాలని చెప్పాను మనవరాలికి అని చెప్పవా నాకు తమత పిండి రొట్టి కావాలని చెప్పినాను. మరి అది కాదమ్మా, అదే చెప్పండి. చెప్పేది రేపు రావమ్మా నువ్వు, రేపు రావమ్మా నువ్వు చెప్ప రేపు రావమ్మా నువ్వు. అది కాదు, మా అవ్వ తమద పిండి రొట్టి కావాలనింది. మా చెల్లెలు నువ్వే చెప్పవా నాకు తమద పిండి రొట్టి కావాలని చెప్తుంటా చిన్నగా మేమేం చెప్తున్నాము. ఇవన్నీ కోసుకొని అవ్వకి తమద పిండి రొట్టి చేసిద్దాం. సో ఫస్ట్ సారి నేను కత్తిపేటతో తరుగుతున్నాను. చూడండి ఎట్ట తరుగుతున్నాను. పచ్చిమిరకాయలు వేసుకోవాలా. అవ్వలు ఇంట్లో పచ్చిమిరకాయలు పండిపోయి పొండ్లు అయిపోయినాయి, అందులో పొండి మిరకాయలు వేసింది. మనవరాలు కలిసి రొట్టె చేస్తున్నారు. చూసారు కదా, నా సర్వీస్ అయిపోయింది ఒక్క ఎర్రగడ్డ తిరిగేటప్పటికే. అందువల్ల మా చెల్లెలికి వస్తూ ఉంది. మా అవ్వకి చెల్లెళ్ళు అక్క ఇద్దరు రొట్టె చేయడానికి వచ్చినాం. అవునా, పిండి నీళ్ళు ఇప్పుడు మీరేందమ్మా మీ అవ్వకు చేసి పెట్టేది అంతా ఆమె చేస్తుంది. మీరేందమ్మా చేసి పెట్టేది కదా నలుగేదా అంత కలిపెట్టావు. అన్నాలు జాన్ తెచ్చి పెట్టాడు చూడు. అవో రేపు చచ్చిపోయినాక కూడా మా అవ్వ సంవత్సరంగా చేసింది అని చెప్పుకోవచ్చా. ఇంక చెల్లి మేము కలుపుతాం. మా వాళ్ళు ఏలియన్ కారణం చెప్పకూడదు కంచిన మసలుగా సాల్ట్ తక్కువ అంట. సాల్ట్ చెప్పకూడదు. ఇంకా ఒకరు పోయి ఇక్కడి నుంచి డైరెక్షన్ చెప్పద్దు మావ. దీనిలోనే వేద్దామా? రెండు పొయ్యిలు చేసేస్తుంది. రవ్వ వెళ్ళొద్దావా? చూడు బాగా చేయిద్దా ఎక్కువ పోయి కదా. మసాజ్ చూడవా చేయట్టను అవో చేయట్టను బాగా చేయండి అని చెప్పి ఇంకొంచెం అవ్వ అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తుంది. కొంచెం ఇలా నూనె వేయండి, ఇలా పెట్టండి అని చెప్పి డైరెక్షన్ ఇస్తుంది. అక్కడి నుంచి చూడండి అవ్వని ఎంత డైరెక్షన్ ఇస్తుందో కిటికీలో నుంచి.
పిండి చూసారు కదా, దీన్ని కొంచెం చెప్తాను చూడండి. కొద్దిగా వేసి బాగా తట్టాలంట. ఎడల్పుగా తట్టాలని చెప్తుంది కిటికీలో నుంచి. ఇది ఇంకా పెను కావాలి అనుకుంటా కదా. పెను ఇంకా చేయగలిపోదా కదా. మూత పెట్టి సిమ్లో పెట్టి జనసాలా పైన నూనె ఒక రోజుల్లో పైన వేద్దాం, పక్కన వేద్దాం. చుట్టూ చాలా మంది అడిగారు కదా ఫ్రెండ్స్, నానమ్మ ఎలా ఉంది అని. ఇలా ఉందన్నమాట. మంచంలో కూర్చొని మాకు డైరెక్షన్లు ఇస్తుంది, ఇట్ట చేయండి అట్ట చేయండి అని. నిన్న సాయంకాలం నేను నానమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా ఇప్పుడు చేశాం కదా తమద పిండితో రొట్టి, అది తినాలని ఉంది అని చెప్పింది. సో నేను మా చెల్లి వచ్చాం తమద పిండి రొట్టి చేయడానికి. కాకపోతే డైరెక్షన్ మాత్రమే, మేము జస్ట్ హెల్పర్ మాత్రమే. పిండి అంతా బాగా కలిపింది మమ్మల్ని చేయమని చెప్పి. చేసేటప్పుడు కూడా మీరు విన్నారు కదా డైరెక్షను. ఆయిల్ కిందేసి దాన్ని బాగా తట్టి దానిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టాలంట. సో నానమ్మ చేసిన ఏమంటారు తమద రొట్టి ఎలా ఉందో మనం టేస్ట్ చేసిన తర్వాత చెప్తాం. ఏం బాగుండదా తమద రొట్టె? ఐడియా బాగుందంట. ఏందో మరి ఏం ఐడియా చేసే ఐడియాలా? మేము చేసే ఐడియా బాగుందంట. ఇప్పుడు మేము వీడియో షూట్ చేస్తూ మాట్లాడుతున్నాం కదా, అమ్మ మళ్ళీ తీసుకుందాం ముందు అది మాడిపోద్దేమో చూడండి అంటుంది. ఒకసారి దాన్ని పోయి చూసి వచ్చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తిరిగేసాం కదా, ఇటువైపు కూడా కాలే లోపల మూత పెట్టి కాసేపు కాల్చుకుందాం సిమ్లో ఉంచి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. మా నాన్నమ్మకి నలుగురు మనవరాళ్ళు, ఇద్దరు మనవాళ్ళు అనమాట. మళ్ళీ వాళ్ళకి మొత్తం ఎంతమంది కౌంట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇద్దరు 6 7 6 మంది, అందరికీ కలిసి 6 మంది. ప్రణవు నాకిద్దరు, విజేతకి 2, నలుగురు, నీకు సూపర్ జాక్ కలిసి 2,
ఆరుగురు అన్నకిద్దరు 8 మంది బొరబరమంటే బాగా కాలాలా ఇంకా తక్కువ కాలాలా కాలాలంట బొరబర అంట బాగుందంట. ఇంకా నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మా నానమ్మ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ ఎట్లా ఉంటుందో కూడా నానమ్మకు తెలియదు. తర్వాత వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెల్ని పెద్ద చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఈమె అత్తగారింటికి వచ్చినాక ఇక్కడ మళ్ళీ కంబైన్డ్ ఫ్యామిలీలో కష్టాలు ఇవన్నీ పడి 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 పాపం ఎప్పుడు కూడా సుఖపడింది అయితే లేదు. తర్వాత వీళ్ళ పిల్లలకంటే మా నాన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యాక కొంచెం హ్యాపీగా ఉందని చెప్పచ్చు. ఇప్పుడైతే మంచంలో కూర్చొని ఇంకా హ్యాపీ. ఎప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉన్నావు చెప్పు? అంటే బాబోళ్ళకి పెళ్ళి అయినాక సంతోషంగా ఉన్నావా? అప్పుడు బాబాడు పెళ్ళి అప్పుడు నీ కోడలు బాగా చూసేదావా నిన్న? నీ కోడలు బాగా చూసేదా? పనులు చేసేది తెప్పించేది నా శాతం మాత్రం పాలిచ్చిందిలే. నేను కరోనా పనులు చేసి పెట్టేదోళ్ళు నీకు పనులు మొత్తం ఏదో స్టాక్ పోసుకొచ్చుకుంది పనులు చూసుకుంటుంది. కోడలు వచ్చి నాకు ఎక్కువ పని చేయకుండా నీ కోడలు బాగా తగులు వేసుకునేదే, నీతో తగు పెట్టుకునేదావా? ఏ కోడలు నేను నీ కోడలు ఎవరికి ఒకరు తగు వేసుకునేదావా? నీ కోడళ్ళు 3 కోడలు కదా, ఒకరికి ఒకరు తగులు వేసుకునేదా? వేసుకోలేము. నీ మనవరాళ్ళు మనవాళ్ళు వేసుకోలేదు. అందరు బాగుండే సంతోషంగా సంతోషంగా. ఏ కోళ్ళ మర్చిపోయా, ఏ కోళ్ళు అంటే ఇష్టమా నీకా? అది అంటే ఇష్టం. చూసారు కదా మా అమ్మ ఫస్ట్ పెద్ద కోడలు, ఇందాక ఉల్లిపాయలు కట్ చేసిన అమ్మాయి వాళ్ళమ్మ రెండో కోడలు, మూడో కోడలు ఒక చిన్న బాబుని చూపించాను కదా వాళ్ళమ్మ. సో వాళ్ళ అమ్మాయి చనిపోయింది. మధ్యలో కోడలు ఇష్టం అంట. ఎందుకంటే మా చిన్నాన్న వాళ్ళు చిన్నప్పుడే చనిపోయాడు. అంటే పిన్ని పెళ్ళైన ఒక 2 ఇయర్స్కి 3 ఇయర్స్ ఏమి కాదు వాళ్ళకి పెళ్ళైనా ఎప్పుడు 3 సంవత్సరాలు పెళ్ళైన మా పిన్నికి 3 సంవత్సరాలు పెళ్ళైన 3 సంవత్సరాలకి మా చిన్నాన్న చనిపోయారు. అందువల్ల ఆమె మీద ఎక్కువ ప్రేమ అంట. ఇంకా నానమ్మ ఎప్పుడు పుట్టిన తర్వాత ఎప్పుడు గుండు కొట్టించుకోలేదంట. ఇప్పుడే ఈ దురద వీటి వల్ల ఇప్పుడు గుండు కొట్టించింది. అది గొప్ప విషయం కదా. పుట్టినప్పటి నుంచి నీకు పుట్టింటికలు కూడా తీయలేదా మీ వాళ్ళ? అంటే పుట్టింటికలు తీసారేమో తెలియదు. నేను పెద్దదాన్ని, నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు గుండు చేయించుకోలేదు. ఇప్పుడు ఈ దురద వల్ల నేను గుండు చేయించుకోవాల్సి వచ్చింది అని చెప్పి బాధపడుతుంటుంది గుండుకి. కానీ మా నాన్నమ్మ గుండెలో బాగుంది కదా. ఇంకా ఇంకేముండదా? ఇంకేముందా చెప్పు? ఇంకేం లేదు. అందరి మనవరాలు పెళ్లి చూసేసావు. ఇంకొక మనవడు బ్యాలెన్స్ ఉన్నాడు. ఆ మనవడు పెళ్లి చూసేసావు అనుకో, ఇంక వాడికి పిల్లకాయలు పుట్టిందాకుండా ఒక్క తమ్ముడు బ్యాలెన్స్ ఉన్నాడు. వాళ్ళ తమ్ముడికి పెళ్ళి అయితే హ్యాపీ. ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టిందాకుంటే ఇంకా హ్యాపీ. ఎన్ని రోజులు బతకవా? నేను హ్యాపీగా బతుకుతావులే. లేదా మంచంలో కూర్చోంటే ఏముందే, మరీ ఇంత మాత్రం కూడా కూర్చోకపోతే కష్టం. ఏదో కూర్చుంటుండవు కదా. మీ అమ్మ పేరు ఏం పేరవ్వా? రంగమ్మ. రంగమ్మ. మీ నాన్న పేరు? మీ అమ్మమ్మ గుర్తుంది నీకా? మా అమ్మమ్మ పేరు సుబ్బమ్మ. అన్నంబాబు. పడుతుందా? తుంచి పెట్టలేవా? కొంచెం తక్కువగా ఉంది. ఇది చిన్న కోడలికి ఒక బాక్స్ పెట్టేసింది, ఇంక పెద్ద కోడలికి ఒక బాక్స్ పెట్టబోతుంది. చూసారు కోడల మీద ఎంత ప్రేమ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సరదాగా నానమ్మకి రాగి పిండితో అట్టు చేసి ఇచ్చింది. ఆ తర్వాత చూసారా వాళ్ళ కోడళ్ళకి కూడా బాక్స్లో పెట్టించింది అనమాట. సో నానమ్మ వాళ్ళు మెయిన్ రోడ్లో ఉంటారు. మేము మా చెల్లి వాళ్ళు, అంటే ఇప్పుడు నానమ్మకి అన్నం పెడుతుంది కదా, ఆ చెల్లి వాళ్ళు పక్క పక్కన ఉంటారు అనమాట. అంటే మ్యాక్సిమం 2 మినిట్స్ 5 మినిట్స్ వాక్లో ఉన్నాం, పక్క పక్కనే ఉన్నాం. సో అందువల్ల నానమ్మ వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అందరూ ఒకే చోటు ఉన్నాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. మా పిన్ని చనిపోయాక ఈ చెల్లెలు ఇప్పుడు అన్నం పెడుతుంది కదా, ఆ చెల్లెలు వాళ్ళ అమ్మ ఎక్కువ కేర్ తీసుకుంటారు.
నానమ్మని చూసుకోవడంలో. ఇది మా నానమ్మతో మేము గడిపిన కొన్ని క్షణాలు. ఇది నాకొక స్వీట్ మెమరీ లాగా మిగిలిపోతుంది. సో, నానమ్మ ఈవెన్ ప్రణవ్, పూజీ పిల్లలకు గూడా సో, మీ జేజమ్మ ఇలా ఉండేది, ఇలా చేసేది అని చెప్పడానికి ఒక స్వీట్ మెమరీ అనొచ్చు. మీరు కూడా మీ పెద్దవాళ్ళు, మీ అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ ఉంటే గనక వాళ్ళతో జ్ఞాపకాల్ని ఇలా షూట్ చేసి పెట్టుకోండి వీడియోలాగా. మాకంటే ఛానల్ ఉంది కాబట్టి పెట్టుకున్నాం గానీ, మీరైతే ఏదో ఒక వీడియోలాగా చేసి పెట్టుకోండి. సో, వాళ్ళ మెమరీస్ అన్నీ గూడా ఎప్పుడు గూడా మనం ఒక స్వీట్ మెమరీస్ అవి. సో, అవి మళ్ళీ కొన్ని క్షణాలైతే మళ్ళీ తిరిగి రానివి. అందువల్ల నీకు నానమ్మతో కొన్ని వీడియోసు అమ్మ వాళ్ళతో అవన్నీ గూడా ఒక స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి మన లైఫ్‌లో ఎప్పుడు గూడా. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.